శ్రీ మునిపల్లె రాజు గారి కథలు 4వ భాగం 15/4/25 వారాలబ్బాయిలో 8వ అధ్యాయం. మేజిస్ట్రేట్లు పోలీసులు నారాయణను ఏమాత్రం భయపెట్టలేకపోతారు. పోలీసులు తమ బోర్స్టర్ స్కూలు వేసినప్పటికీ తనెట్లాగో తప్పించుకోగలడనే ధైర్యంతోనే వెళ్ళారు. మిడిగుడ్ల మేజిస్ట్రేట్ హరిహరం గారింట్లో వారం అడగటానికి అభిమానపడ్డ నారాయణ బోర్స్టర్ స్కూల్లో తనతో పాటు ఖాదర్ భక్తు కూడా వచ్చి ఖాదర్ ఈ మాట చిన్న చిన్న బాగు గొడ్లో దాచింది అప్పుడప్పుడు తోటి పిల్లలకు చూసి వాళ్ళ దగ్గరే ముందే అది దోచుకునే ఏదుంటే అది. ఈ సాధన నారాయణకు కూడా నచ్చి తను ఒకటి సంపాదించి తనకన్నా బలహీనులందరినీ తనకు తెలియకుండానే వాళ్ళకి సింహస్వప్నమయ్యారు. బోస్టర్ స్కూల్లో చదువు 3 నెలలు బట్టి ఆ తర్వాత ఒక రాత్రి బండిలో ఖాదరు తను బొంబాయి మెయిల్లో బల్లల కింద దాగి మరొక దూర ప్రయాణం సాగి బొంబాయి మిల్లు పొగలు పీల్చి ప్రాణాన్ని వేధించే ఊపిరాడని సముద్రపు వాతావరణంలో పెరిగి 3వ తరగతి హోటళ్లలో రౌడీ స్నేహితుల ఇళ్లలో కుళ్ళు తిండి తిని కొరాసు రోడ్డు మీద సగం కుస్తు రోగపు కొలతల వరండా లేని రేకు ఇళ్లలో నిద్రించి నారాయణ యువకుడయ్యాడు. బొంబాయిలో బెదవాళ్ళు తను వదిలిన చదువు కొరకైనా దిగులు పోయి పూర్తి విజ్ఞానం సముపార్జించగా బట్టల మిల్లులో కూలీల సమ్మెలు చేస్తున్న వాళ్ళ నడుములు వెరగొట్టి రహస్యంగా ఆకాశం నుంచి రాలిపడ్డ 10 రూపాయల నోట్లు సంపాది పోర్చుగీస్ డామన్ బిచ్ అందులో ఆకాశంలో చుక్కలు ప్రశాంతి లేని రాత్రి సముద్రం మీద చిన్న దోణెల్లో విదేశీ సారా సీసాలు దొంగిలించుకువచ్చి ఇంగ్లీషు హోటళ్లలో ఉలెన్ సోట్ల పెద్ద మనుషులకు అందించి చౌకగా డబ్బు సంపాదించారు. బొంబాయి అతన్ని ఎరగని రౌడీలు లేరు. అక్కడ దాదారంట. గోవా వెళ్ళి బంగారపు అచ్చులు బొంబాయి మార్వాడి సావుకారులకు అందజేయాలంటే ఏం చెయ్యాలో నారాయణ ఆలోచించక్కదు. గోల్పెరా కుళ్ళు బజార్లలో కలహం రేపాలంటే గుక్క మంచినీళ్ళ మదన్పుర మురికి కొంపల్లో బెండీ బజార్ స్లమ్స్లో పరేల్ మిల్లులో దాదర్ ఒత్తిడిలో బైకుల్లా కంపులు ఇక్కడ అక్కడ ఏమి. బొంబాయి గుడ్డల మిల్లుల గుజరాతీ షావుకారు సృష్టించిన అన్ని నరకపు పేటల్లో అతనికి స్నేహితులు. చీకట్లో నుంచొని బొంబాయి రోడ్ల మీద షికారు పోతున్న భార్యాభర్తని దోచడం, ఆఫ్ఘన్ పఠాన్లతో కలిసి చిన్న బ్యాంకుల్లో చొరబడటం, విదేశాల నుంచి వచ్చే నావికుల దగ్గర తెలివిగా దొంగ పిస్తోళ్లు బేరం చేయదు. ఒకనాటి వరాల పిల్లాడికి నాయనమ్మ కోసం, కాశీ మజిలీల కథ కోసం, కంజీవి పుల్ల కోసం వెతికిన నారాయణకు ఇవాళ కూసు విద్య అయిపోయింది. కానీ నారాయణ ఒక విషయంలోనే పొరపాటు చేసి తనే తెలివి గెలవాలని తన దొంగ పిస్తోలు ముందు స్ప్రింగ్ షేవ్ కత్తి ముందు లోకానికి మోక్షం ఇవ్వదరిచాడు. కానీ తనకు మోక్షం ఇవ్వదరిచిన పోలీసుల సంగతి బొత్తిగా మర్చిపోయాడు. నారాయణ పడపాదల్ప 4 ఏళ్ళు ప్రభుత్వానికి అనేక జైళ్లలో అతిథిగా ఉంది. కానీ జీవితంతో పాటు మార్పేం లేనట్టుగా వచ్చి కాగా పోగా తన నీడలు ఎన్నాళ్ళు తిరిగిన ఖాదర్ భక్తు కామాటీపురం నల్లగుందూరులో ఒక అమ్మాయి విషయంలో తగాదాపడి తన డొక్కలో తన కత్తితో పొడిచాడు. ఆనాడు అమ్మా అన్నాడు. తల్లి కష్టాలు నిర్మూలింప తలచిన వారాలు చేసుకున్న నారాయణ చివరకు ఎలా చచ్చాడో ఖాదరే చచ్చాడు. దాదర్లో చిన్న దుకాణదారులను తెచ్చుకున్న దోపిడీ మిల్లు సమ్మెలను భగ్నం చేయటానికి మిల్లు మేనేజర్లు సృష్టించిన దాదాలు ఒకసారి భాగాల తగాదా వచ్చి యుద్ధానికి తలపడి మిల్లులో సమ్మెలు లేక ఈ మధ్య వీళ్ళందరూ ముఖ్యంగా నారాయణకు ఆదాయం తగ్గిపోయి అటు ఇద్దరు గాయపడి నారాయణ సాక్ష్యం దొరకలేదు కానీ
పరాయి రాష్ట్రం వాడని అతని పోలీసులు బొంబాయిలో తిరిగి అడుగు పెట్టకూడదని ఉత్తర్వులిచ్చి తరిమేసి అలా తిరిగి వచ్చాడు స్వదేశానికి నారాయణ. వచ్చి 2 వారాల్లో హత్య కేసులో నారాయణ పోలీసులకు చిక్కాడు. నారాయణ జీవితంలో ఇదొక గొప్ప మార్పే. నారాయణను విచారించిన సెషన్స్ జడ్జి హరిహరం గారు తను చేసుకోవలసిన పెద్దత్త కూతురు అనసు మొగుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోణం రోమయ్య భార్య చనిపోయి పోలీసు పంచనామాల్లో ఒకడు. కోర్టుకు సంకెళ్లతో పోలీస్ కారుతో వెళ్తున్న నారాయణ ఒకరోజు హఠాత్తుగా మామయ్య కలిపి ఆయనతో ఇంకో ముసలమ్మ కూడా ఉంది. మామయ్య నల్లబడ్డాడు, జుట్టు తెల్లడు. నారాయణ మామయ్య కళ్ళు నీళ్లతో కోర్టు మెట్ల మీద నిలిచో. మీ అమ్మ అప్పటిదాకా నవ్వుతున్న నారాయణ దిగులు పడిచాడు. అమ్మా, పోలీసులు ఇక మాట్లాడినవారు. నిన్నటిదాకా నిర్దోషులని బోన్లో చెప్పిన నారాయణ ఆ రోజు కొత్త వాంగ్మూలం ఇస్తానని సెషన్స్ జడ్జి ఆశ్చర్యపడి ఒక కండిషన్ మీద నిజం చెప్తాను. పోలీసుల్ని సైతం గజగలాడించిన కై ఏమి మీ ఇంట్లో ఇక ముందెప్పుడు వారాల పిల్లలు తిండి పెట్టవద్దు, వాళ్ళు నాలాగే హంతకులవుతారు. నారాయణ కేసు రేపు ఉరి తీస్తారనగా మామయ్య అమ్మ జైల్లో తన సెల్లోకి వచ్చి ఇంకెవరో వచ్చి భగవద్గీత చదివారు. నారాయణ జడ్జి నుంచి తెలుసుకున్న విశేషం అమ్మకు చెప్పి, అమ్మ నా డబ్బు వస్తువులు నీకు ఇస్తానని జడ్జి చెప్పాడు. నేను చచ్చిపోయిన తర్వాత 1 వారాల పిల్లవాడిని నువ్వు చదివిస్తానంటే నేను సంతోషిస్తాను. రామ మంటపం మీద తీర్థుల వారు మరోమారు పురాణ శ్రవణం ఆపించి అన్నారు పెద్ద గొంతు, సాయమ్మ తల్లి విన్నావా? ఆ చంపిన పిల్లవాడి వెనక మన ఊళ్ళో వరాలు చేసుకున్న పిల్లవాడు శిష్యకోటి మేల్కొని వంత పలికి కలికాలం కలికాలం కలిక. భారతి నందరనామ సంవత్సర పుష్యమి 1952లో ఈ కథ అచ్చయింది. బ్రతుకు సంక్లిష్ట ఛాయాఛిద్ర కవిత అభిషప్త వారవనిత అన్నాడు ఆయన అరణ్యకాల నుండి. రేపు లక్ష్మీ ఉపాసకుడనే కథ తెలుసు.